వైజాగ్ పటం క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తామని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. వైజాగ్ పటం క్లబ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ను క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. క్లబ్ అధ్యక్షుడు వంకాయల సన్యాసిరావు, కార్యదర్శి రాజపాత్రుడు సంయుక్త ఆధ్వర్యంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ను ఘనంగా సత్కరించారు. అనంతరం విజయవాడలో వరద బాధితుల కోసం ₹1,00,000 ముఖ్యమంత్రి సహాయ నిధికి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా 500 మంది పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. విశాఖలో నంబర్ 1 క్లబ్గా వైజాగ్ క్లబ్ పటం ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోడి నరసింహచారి, చీఫ్ అడ్వైజర్ గ్రంథి విష్ణు, అడ్వైజర్ భరత్, వెంకట్రెడ్డి, కృష్ణంరాజు, రెడ్డి శ్రీనివాసు, తలారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ క్లబ్ ప్రెసిడెంట్ గారు సత్యనారాయణ గారు కూడా దీనికి గౌరవ అధ్యక్షుడిగా చేశారు. ఆ తదుపరి వచ్చిన ఎమ్మెల్యేల పరంపర అంతా కూడా ఈ గౌరవ అధ్యక్షుడిగా రావడం, వారు గౌరవప్రదంగా వారికి ఆ స్థానం ఇవ్వడానికి వీరి యొక్క ఆనవాయితీ అది యథాతథంగా కొనసాగించడం నిజంగా నేను వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక సంఘం, సమాజం సామాజిక స్పృహతో ఎలగాలి, సామాజిక న్యాయం చేయాలి అనేటువంటి ఈ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కొనసాగుతారు ఎవరైతే ఉన్నారో వారు నిజంగా మన 38వ వార్డులో ఈ క్లబ్ ఉన్నది మనం ఎంతో గర్వించాలి. అదేవిధంగా ఈ టౌన్ హాలు మన ఎమ్మెల్యే గారికి మీ అందరి ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ టౌన్ హాలు సుమారు గతంలో ఆధునీకరించి నిరుపయోగంగా పడినటువంటి టౌన్ హాల్ ఏదైతే ఉందో అది ప్రజలకి, పేద ప్రజలకి అందుబాటులో వచ్చే విధంగా ఎమ్మెల్యే గారు కృషి చేయవలసిందిగా వారిని వేడుకుంటున్నాం. మీ అందరి గురించి ఎన్నో శుభ కార్యక్రమాలు, సంఘ సమావేశాలు ఎన్నో మనం నిర్వహించాం. కానీ ఈనాడు ప్రభుత్వ డబ్బు వాళ్ళ చీరల పంపిణీ కార్యక్రమం పెట్టినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. పెద్దలు మాట్లాడుతూ చెప్పారు 129 సంవత్సరాలు చరిత్రని. మీ అందరికి తెలిసిన విషయమే, విశాఖపట్నం సిటీ అంతా కూడా ఈ బిల్డింగ్ చుట్టూ తిరిగి ఉంది. చరిత్ర చూసుకుంటే ఈ చరిత్రను కాపాడుతూ ఇదొక క్లబ్గా రన్ చేస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. నిజంగా ఆ రోజు మీరు చెప్పింది నిజమే, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ రోజు పెద్దలు కూడా నాకు చెప్పడం జరిగింది. విజయసాయిరెడ్డి గారు దీన్ని ఎలాగైనా సరే గవర్నమెంట్ కప్ చెప్పాలి, లేకపోతే తీసుకోవాలన్నట్టుగా ఉన్నారు. ఆ రోజు మాట్లాడి దాని రోడ్డు ముట్టుకోవచ్చని చెప్పడం జరిగింది. సో భవిష్యత్తులో కూడా దీన్ని ఎవరు ముట్టుకోకుండా ఉండే విధంగా మా వంతు పాత్ర మేము పోషిస్తాం. ఇలా బిల్డింగ్స్ కాబట్టి
మీరు కూడా ఛాలెంజ్గా చేస్తున్నారు కాబట్టి దీన్ని కూడా ఎవరు ముట్టుకోరు. ఇప్పుడే నేను ఒక 10 days బ్యాక్ మా కార్పొరేట్గా చెప్పాను, నేను కలెక్టర్ గారికి చెప్పాను, సీఎం గారికి కూడా చెప్పాను. అలాగే మున్సిపల్ కమిషనర్ అది త్వరలో 2-3 రోజుల్లో మేము విజిట్ చేసి ఇక్కడ ఏదైతే హెరిటేజ్ బిల్డింగ్స్ ఉన్నాయో, పాత తాలూకా ఆఫీసు, పాత మున్సిపల్ ఆఫీసు, అలాగే మన క్లబ్ బిల్డింగ్, వీటన్ని పూర్తి స్థాయిలో వెలుగులోకి కావాలి. అవసరమైతే పీపీపీ మోడల్ ఇవ్వండి, లేకపోతే లీజ్కి ఇవ్వండి, ఈ ప్రాంతాన్ని కలకల్లాడే విధంగా చేయాలి అని చెప్పేసి నేను చెప్పినప్పుడు వెంటనే మీరు ఎప్పుడు చేయమంటే అప్పుడు చాలా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మున్సిపల్ కమిషనర్ చెప్పడం జరిగింది.